అన్న నీ ఎంగనే పార్టీ పెడతదంటావే, పెడితే నడుస్తుందంటవా? నీ గిన్ని పార్టీలు ఉండగా గా పార్టీకి ఏడ సందు దొరుకుతుందిరా? ఆగో గట్లంటే ఎట్లా? వస్తేనే కదా తెలిసేది. అయినా అందులో ఏం తక్కువైందేనో ఇంకోటి పెట్టుడు ఉండే దాంట్లో ఉండక. ఒక అల్ల జెండా ఎగిరేస్తే పెద్ద లీడర్లు ఎవరన్నా జాయిన్ అవుతారా అనే చర్చలు నడుస్తున్నాయి ఉల్లా. గా మేడం పార్టీ గురించే. కొత్త పార్టీ ఎప్పుడు పెట్టేది, ఏం పేరు అనేది రేపై చెప్పబోతుంది కవితక్క. శ్రీరామనవమి మంచి రోజని ఈ కార్యం పెట్టుకుందట. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరైతే ప్రచారం అవుతోంది. తెలంగాణ అంటే రాష్ట్రము, ప్రజా అంటే పబ్లిక్ జాగృతి అంటే ఇన్నేళ్లు నడిపిన సంఘము. ఈ సెంటిమెంట్ తోటైతే జనంలకు జప్పున పార్టీ పేరు పోతుంది అనేది అక్క ఆపోచనట. ఇక జెండా అందులో రంగులు గుర్తులు ఏముంటాయో ఆమెనే చెప్తుందట. అట్లా నీ రేపటి ప్రెస్ మీట్ హైదరాబాద్ లో కాదుల్లో అత్తగారు నిజామాబాద్ లో ఓ ఎంపీగా కూడా గెలిచింది ఇడికెళ్ళే. అసలు ఎందుకు పార్టీ పెడుతుంది, పెట్టి ఏం చేయబోతుంది, ఎట్లా కొట్లాడేది అన్నిలా పెడుతుందట వివరంగా. లిక్కర్ దందా కేసులో జైలు పోయొచ్చినాక బీఆర్ఎస్ లో వడిరాక ఎన్నో మాట్లాడితే నోటీస్ లేకుండానే సస్పెండ్ చేసినాక ఆమెనే కార్ దిగి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పెట్టి పబ్లిక్ లకు పోయింది. తెలంగాణ అంతటా జరిగింది. మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు ప్రతి కార్మికులతోటి మాట్లాడి ఎవల మాట ఏందో తెలుసుకుందట. ఇప్పుడున్న పార్టీలతోటి వాళ్ళకి న్యాయం జరుగుతలేదని కొత్త పార్టీ పెట్టవలసిందేనని డిసైడ్ అయ్యిందన్నట్టు. ఆల్రెడీ ఢిల్లీలో ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెడితే ఆడ పని ఆల్చమైతుంది, రప్పునయ్యేటట్టు చూడాలని కోర్టుకి గిన పోయింది. ఇయాల్టికైతే గింతే. రేపు కొత్త పార్టీ ముచ్చట్లు చెప్పినాక మన తీర్మానం మాట్లాడుకుందాం. మీకు ఉంటాం మళ్ళా.